తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంతో పాటు గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జర్నలిస్టు సంఘాల ఫిర్యాదు చేశారు. ఫోర్త్ ఎస్టేట్ దా పిలువబడే జర్నలిస్టును దుర్భాషలాడుతూ దూషించిన విజయసాయిరెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేయాలని, జర్నలిస్టు సంఘాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అధికారులు, నాయకులు జర్నలిస్టులపై భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి, విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలి, జర్నలిస్టు సంఘాలకు క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు పాల్గొన్నారు. ఈ రోజుని పోలీస్ స్టేషన్లోని కేసు నమోదు చేయడానికి వచ్చాం. మొత్తం జర్నలిస్ట్ సంఘాలు ప్రతి స్టేషన్లో కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు చర్యలు ఎప్పుడు జర్నలిస్ట్ మీద ప్రచారం చేయకుండా ఏ నాయకులైనా సరే ముందు జాగ్రత్త తీసుకోవాలని, అలాగే జర్నలిస్ట్ అంటే వారలాగా నాయకులకు ప్రజలకు వారంలో పనిచేసే జర్నలిస్టులని ఈ రోజు విజయసాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఎన్న క్షమాపణ చెప్పాలని ఈ రోజు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడానికి ఎస్సీ దగ్గరకు వచ్చాం. మొన్న వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు జర్నలిస్టులను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా దాన్ని అయితే జర్నలిస్ట్ సంఘాల నుండి మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టుల యొక్క అవసరాలను ఉపయోగించుకుని వాళ్ళ పదవులను అధిరోహించిన తర్వాత జర్నలిస్టులను పక్కన పెట్టడం, తర్వాత వారిని అవమానించడం, ఇవన్నీ తరచూ జరుగుతూనే ఉన్నాయి. దానికి ఇంకొక అడుగు ముందుకేస్తూ విజయసాయిరెడ్డి గారు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి విలేకరులను దూషిస్తుంటే మరి ఆ ప్రెస్ మీట్కి మరి ఎలాగా పెట్టారో మరి ఆయన నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ సంఘాల నుండి జర్నలిస్ట్ సంఘాల ఆదేశాల మేరకు మేము ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఆయన మీద తక్షణమే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఆయన బేషరతుగా విలేకరులందరికీ కూడా జర్నలిస్ట్ సంఘాలని అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని, ముందు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి.